హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మా మాయ వర్ధంతి జరిగింది కదా! సో, దాని పక్క రోజు. యాక్చువల్‌గా ఏమైందంటే ఆ రోజు నైట్‌కి ఆంటీకి హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. అంటే ఆంటీకి పార్కిన్సన్స్ ఉంది కదా! సో, దానికి ఇంకా ఈ సీజన్‌లో ఎట్లా అంటే హ్మ్, ఆస్తమా ఉంటది. సో, దానికి దీనికి అంతా హెల్త్ బాలేకుండా వచ్చేసిందనమాట. ఇంకా మెషిన్ ఒకటుంటుంది కదా! దాన్ని ఆపరేట్ చేస్తుంటాము. ఎప్పుడైనా ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు అట్లా. అది గూడా వర్క్ అవ్వలేదు. ఎర్రర్ వచ్చేసింది ఒకసారిగా. ఇంకా లక్కీగా సుదర్శన్ ఇక్కడే ఉన్నాడు. సో, ఇంకా చెన్నైకి తీసుకెళ్ళాలి అన్నట్టుగా అనిపించింది. ఇంక ఎమర్జెన్సీ అన్నట్టుగా. ఆంటీకేమంటే ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. నడవలేదు తొందరగా. ఒక దగ్గర స్ట్రక్ అయిపోతున్నట్టు స్లోగా అడుగులు వేయడము, స్లోగా ఉంటుందన్నమాట బాడీ అంతా. ఒక్కొక్కసారి ఏమంటే డిస్కనేషియా వచ్చేస్తది. ఎలా అంటే ఎక్కువగా ఊగిపోవడము, ఫేస్ ఒక రకంగా అయిపోవడం. సో, అట్లాంటి ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఇంకా అలా ఆంటీ కంట్రోల్‌గా ఉండాలి అంటే ఆ మెషిన్ ఉంటుంది కదా! ఇట్లా బాడీలో ఫిక్స్ చేసుంటారు చెస్ట్ దగ్గర. సో, దాన్ని మనము ఆపరేట్ చేస్తుంటాం. రిమోట్ మన దగ్గర ఉంటుంది. ఆపరేట్ చేస్తూ ఉంటాము. సునీల్ చూసుకుంటా ఉంటాడు అది. ఇంకా అది ఎర్రర్ వచ్చేసిందనమాట ఆ మెషిన్. అందుకనేసి ఇంకా చెన్నైకి తీసుకెళ్లారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:00కి బయలుదేరేశారు. కుమారు, సుదర్శన్ ఇంకా ఆంటీ ముగ్గురు వెళ్లారు. ఇంకా ఆ రోజు తొందరగా అయిపోతే వచ్చేస్తాము. అప్పుడు ఈవినింగ్ 4 అయినా పర్వాలేదు, 5 అయినా పర్వాలేదు. అప్పుడు బయలుదేరిపోదాం బెంగుళూరుకి అనేసి బయలుదేరారనమాట సుదర్శన్. సో, అలా ఇంకా ఆంటీ, సుదర్శన్, కుమార్ ఆ రోజు ఇంట్లో లేరు. ఇంకా మేమేమంటే ఇగో ఈ కోకోనట్స్ అన్నీ ఉన్నాయి కదా! నిన్న పూజకి కొట్టినవన్నీ. సో, అవన్నీ ఏమంటే ఇలా ఒలిచి పెట్టేస్తున్నారు ఆంటీ వాళ్ళు. దీన్నేమంటే కోకోనట్ ఆయిల్ పట్టిస్తారు మా అత్తయ్య. సో, దాంతో ఏమంటే మామూలుగా అయితే దీపంకి పెట్టుకుంటా ఉంటాము. తలకి పెట్టుకుంటా ఉంటాము. సో, అలా చేసుకునేవాళ్ళం. కానీ రీసెంట్‌గా ఒక రీల్ చూసాను. సో, దాంట్లో ఏమంటే ఇలా వచ్చిన కోకోనట్ ఆయిల్‌ని మనం మళ్ళీ దీపంకి వాడకూడదనేసి తెలిసింది. సో, అది ఇప్పుడే తెలిసిందనమాట. ఆ రోజే ఆ కోకోనట్స్‌ది చూసుకుంటా ఉంటే. ఇక మా అత్తయ్య వస్తే చెప్పాలి ఇలా దీపంకి వేయకూడదు ఈ ఆయిల్ అనేసి అనుకున్నాను. దాని తర్వాత ఏమంటే ఆ ఆయిల్ మనము ఆయిల్ చేయకుండా కోకోనట్స్‌తో ఇలా కోకోనట్ మిల్క్ తాగితే చాలా మంచిదంట. ఫ్యాట్ లేకుండా ఉంటుందంట. కొలెస్ట్రాల్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుందంట. మెయిన్‌గా పిల్లలకిస్తే ఇంకా మంచిదంట. అంటే నాకు యోగాకెళ్తా ఉంటాను కదా! సో, అక్కడ అలా తెలిసింది. ఇంకా అదే ఇంకా నేను మోహనాకి, శిరీషకి చెప్పాను. ఇలా దేవుడికి పెట్టకూడదంట దీపంలో. మనం ఇట్లా కోకోనట్ ఆయిల్ కాకుండా కోకోనట్ మిల్క్ లాగా చేసుకొని తాగొచ్చంట మోహన పిల్లలకివ్వు అట్లా అనేసి చెప్పాను. ఆ రోజంతా జస్ట్ నార్మల్‌గా జరుగుతా ఉంది. బోరింగ్‌గా ఉండింది. ఫుల్ వర్షం అంటే వర్షము. ఇంకా సుదర్శన్‌కి ఫోన్ చేసి కనుక్కుంటానే ఉన్నాము. అక్కడేమంటే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. అక్కడ డాక్టర్ ఎక్కువ బిజీగా ఉంటారు. అక్కడ డాక్టర్ అది సెట్ చేసిన తర్వాత 2 అవర్స్ వెయిట్ చేయాలనమాట. అది మళ్ళీ వర్క్ అవుతుందా లేదా అని చూసి మళ్ళీ పంపిస్తారు. సో, అట్లా. ఇంకా ఇక్కడేమంటే టెడ్డీ, రూబీ, టింకు ముగ్గురు కలిసి ఎగ్ మ్యాగీ చేసుకున్నారు. బావుందా నాన్లు? యేయ్! వెరీ గుడ్ నాన్న. నాటి కుక్కలను తీసుకెళ్ళట్లేదు. రారా వీడియోలోకి విజు నీ బొమ్మను తీసుకొచ్చుకో. బొమ్మనా? ఏం నేమ్ రానిది? సిద్ధు. ఇదేం పేరు? మధు. భీమ్ అంటది పేరు. छोटा भीम 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 छोटा भीम పెట్టచ్చు. ఇది ఒక్కటే నాకు నచ్చింది. అది ఆటో బాయ్. అరే రే బాగా పట్టుకోరా. ఆటో బాయ్. ఆశమని ఎంత పడేస్తావరా? పట్టుకోవాలంటే ఏమో అంటే ఆ మూడిట్లో ఇది భలే ఉందండి. ప్రతి ఒక్క వ్లాగ్‌లో ఏంటి ఆశ ఈ పప్పీస్ గోల అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నాను. ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు ఆ పప్పీస్ అయితే. నేను పట్టుకొని ఉన్నానే అదైతే అసలు మీరు చూసారంటే దాన్ని వదలరు అంత బావుంది. పప్పీస్ ఎక్కడున్నాయి? రే ఊపిరి ఆడవు నాన్న వాటికి. దోమల ఏమి హనీ బీ రోజు వాటికి కొరుకుతున్నాయా? ఇంకా కొరకలా?
ఏం చేస్తున్నావు ఫిజు? హ్యాపీ ఏం చేస్తావు అంటే చేస్తుంటావు. వేస్ట్ అన్నీ వేస్ట్ పనులన్నీ. ఒరే అవి ఏమైనా అవుతాయిరా వాటికి. అయ్యో అయ్యో చెట్లను కట్ చేశారా? వాడు కట్ చేస్తే నువ్వేం చేస్తున్నావు? రాణి కుంభాపై రాణి జరుగు జరుగు. నేను వీడియో తీసి ఈ చిన్న చిన్న చెట్లని చూపించాలి అనుకున్నా, కట్ చేసి పెట్టేశారు. లేత లేత ఆకులన్నీ బనానా లీవ్స్ కట్ చేసి ఆడుతున్నారు. ఆ చిన్న చిన్న చెట్లటివి. కత్తిరి ఎత్తుకొని వచ్చింది హ్యాపీ. పట్టుకెళ్ళి మా లోపలికి. ఇద్దరు ఆంటీ సిస్టర్స్ కదా, ఎంత మంచిగా ఉంటారో తెలుసా జోక్స్ వేసుకుంటూ. అవునా ఆంటీ? అడగండి, శ్రావ్య చెప్తుంది. మీరు ఎంత మంచిగా ఉన్నారో. కొరకండి ఆంటీ, కోరకట్లు చూడాలి మోహన మున్రాజు ఆంటీ. అంతే ఆంటీ, కష్టపడింది కదా, మీకు అలానే అనిపిస్తుంది. మొన్న కొంచెం పట్టుకోమ్మా. ఎలా మున్రాజు ఆంటీకి మాత్రం నిజం తెలుసు. పాప ఆంటీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. మొన్న ఎన్ని ఉన్నాయి చూడు. మీకంటే తెలుసా ఆంటీ జరగబోయేది? అంకమ్మ ఆంటీకి తెలియదు కదా పాపం. నాకు కూడా తెలుసు, కాకపోతే తెలియమో కొత్తగా ఇప్పుడే వచ్చింది, తెలియదు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ టెంకాయలన్నీ అలా కట్ చేసి నీట్గా పెట్టుంటారు కదా, మర్చిపోతారు ఎండ వేయడానికి. అవి అట్లే ఉండి కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు భలే తిట్టుకుంటారా ఆంటీ. చెప్పురా, చెప్పు ఒకసారి చెప్తావా? ఐట కట్ అయింది అనేసి మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ ఇంకోటి వస్తుందనా? వీడు అడిగితే మళ్ళీ చెప్పమంటే ఒకటోసారి చెప్తాడంట వీడు. ఎంత మంచి పిల్లలు కదా, ఆ థాట్ రావడమే ఎక్కువ కదా అసలు. అది కట్ చేశారు ఒక చెట్టు అనేసి, పాపం దానికి మళ్ళీ వాటర్ పోసేసి వచ్చారంట, మంచిగా రావాలి ఆకులు అనేసి. ఇంకా మున్రాజ్ ఆంటీ వాళ్ళు ఆ రోజు బయలుదేరేస్తున్నారనమాట ఊరికి, కోడూరికి వెళ్ళిపోవాలనేసి. ఇంకా అందుకనేసి బగారా రైస్ లాగా చేసేసి చికెన్ కర్రీ చేసేసింది మోహన. యాక్చువల్గా ఆంటీ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నారు, కానీ ఆంటీ రావడం లేట్ అవుతుంది అనేసి ఫోన్లో చెప్పారు. ఇంకా లేట్ అవుతుంది బుజ్జు అనేసి అన్నాడు. అందుకనేసి ఇంకా బయలుదేరేస్తున్నారు. ఇంకా ఆంటీ వాళ్ళు బయలుదేరుతూ ఉంటే అంకమ్మ ఆంటీ కూడా స్టార్ట్ అయిపోయారు. నేను బయలుదేరేస్తానమ్మా ఒకేసారి అనడం స్టార్ట్ చేశారు. ఉండమంటే అసలు ఉండడమే లేదు. ఇంకా మేము చికెన్ తిన్నాంగా, ఇంకా రైతా చేసుకున్నాము. ఇంకా నిన్నటితో కార్తీక మాసం అయిపోయింది, కానీ ఈరోజు ఒక పండుగ ఉందంట, పోలీ పాడ్యమి అనేసి. మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా మంచిగా పూజ చేసుకున్నారా? ఏమంటే ఈరోజు 30 ఒత్తులతో దీపాలు పెడితే చాలా మంచిదంట. ఏమంటే ఈ 1 మంత్ మనం ఎప్పుడైనా మిస్ అయ్యింది అనుకోండి దీపం పెట్టకుండా మనం ఈ కార్తీక మాసంలో, దానికి ఇది ఇలా పెట్టేసేయచ్చు అంట. ఈరోజు పెడితే దానికి సమానంగా ఉంటుందంట. ఇంకా మంచిగా పుణ్యం ఉంటుందంట. అసలే ఆంటీకి బాగాలేదు. ఇంకో పక్క ఏమంటే ఆంటీ వాళ్ళు బయలుదేరుతున్నారు ఇక్కడ ఊరికి. అవన్నీ టెన్షన్స్ ఉంటే మధ్యలో మాస్టర్ అదే ఎక్కడికో వెళ్ళిపోయాడు. కరెక్ట్గా టైంకి చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకా భాస్కర్ అన్న ఉంటే, ఇంకా అన్న ఆటో ఉంటే అన్నకి ఇచ్చి పంపించే ఎక్కడ ఉంటే తీసుకురమ్మంటే అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాడని చెప్పేసి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళాడు ఇంటి దగ్గర. ఇంకా మున్రాజ్ ఆంటీ వచ్చేటప్పుడైనా లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా ఏదో ఒకటి చేసి పెట్టేసి వెళ్తుంటారు. అలా మున్రాజ్ ఆంటీ వచ్చేటప్పుడు గోరింటాకు తీసుకొచ్చారు. ఇంకా గోరింటాకు ఎప్పుడు తెచ్చినా ఏమంటే మేము వెళ్ళిపోయిన తర్వాత అయినా తెస్తుంటాడు, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, మేము పెట్టుకోలేకుండా పోతాము. అలాంటిది ఈసారి కరెక్ట్గా ఫ్రెష్గా మంచిగా తెచ్చారు ఆకు. ఇంకా మున్రాజ్ ఆంటీ అంకమ్మ ఆంటీ వాళ్ళు బయలుదేరేస్తున్నారు కదా, అందుకనేసి ఇంకా ఆంటీకి హెల్త్ బాగాలేక మురుకులు ఇవన్నీ చేసిన తర్వాత మామూలుగా అయితే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇచ్చేసి వస్తారు. అలాంటిది ఏమంటే ఆంటీ వెళ్ళలేకపోయారు. అందుకనేసి ఇంకా ఎలాగో అంకుల్ దానికి ఫంక్షన్కి వస్తారు కదా, 2 days ఉంటారు కదా, తర్వాత వెళ్ళేటప్పుడు ఇద్దాంలే అట్లా అనేసి అనుకొని ఉన్నారు. ఇంకా ఆంటీ ఉంటే ఇచ్చేసి ఉంటారు ఆంటీకి చెప్పి. ఇంకా ఆంటీకి ఫోన్ చేసాము, ఇచ్చేసి పంపించేసేయండి అమ్మా ఏముంది అనేసి అని చెప్పారనమాట. అందుకనేసి ఇంకా మేమే ఇచ్చేస్తున్నాము అంకమ్మ ఆంటీకి. యాక్చువల్గా ఆంటీ వెళ్తారనేసి అస్సలు తెలియదు, కానీ కనీసం స్నానమైనా చేసి నీట్గా ఇచ్చి పంపించుంటాము. ఇంకా అప్పటికప్పుడు ఇలా ఇవ్వడము. ఇంకా సరే అనేసి ఆంటీ ఉండేసి ఏం కాదులే అమ్మ, మంచి మనసుతో ఇస్తే చాలు అని చెప్పేసి పెట్టించుకుంటున్నారు.
ఇంకా మీకు గుర్తున్నాయి కదా ఈ శారీస్ అప్పుడు మాకు అందరికీ కొనిచ్చారు మా సుదర్శన్ అపూర్వాకి తీసుకెళ్ళి. సో, ఆ శారీసే అనమాట. ఆ శారీస్‌లో అంకమ్మ ఆంటీకి ఈ పింక్ కలర్ శారీ నచ్చిందంట. అందుకనేసి ఇంకా అదే పెట్టి పంపిస్తున్నాము. ఏంటో ఒక్కొక్కసారి అన్నీ ఉల్టా ఉల్టా జరిగిపోతా ఉంటాయి. ఒకటి జరగాల్సింది ఇంకొకటి జరిగిపోతా ఉంటుంది. నార్మల్‌గా అయితే ఆడబిడ్డ ఇంటికొచ్చి ఇలా పెట్టించుకొని వెళ్తా ఉంటారు కదా! పసుపు, కుంకుమ. కాకపోతే మా సైడ్ ఏమంటే ఈ పండగకి ఆంటీ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అన్నీ ఇచ్చేసి వస్తారనమాట. ఎప్పుడు శారీ, నిప్పట్లు, స్వీట్స్ ఇవన్నీ పెట్టి ఇచ్చేసి వస్తుంటారు. ఇంకా ఈసారి ఇలా జరిగిందనమాట. ఇంకా ఆంటీ బాలేకుండా వెళ్ళలేకపోయారా, ఇంకా కరెక్ట్‌గా పాపం ఇట్లా వచ్చినప్పుడు ఇచ్చి పంపిద్దాము అనేసి అనుకున్న టైంకి కరెక్ట్‌గా ఆంటీ కూడా లేరు. నన్ను ఆంటీ రేపు వెళ్ళొచ్చు అంటే అసలు వింటే కదా, ఆహా లేదు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేసే ఉన్నారు. అంటే పాపం వాళ్ళకి కూడా చాలా పనులుంటాయి, వెళ్ళాలి తెలుసు. కానీ అందరూ ఉంటే బావుంటుంది కదా అన్నట్టుగా ఉండండి, ఉండండి అనేసి అంటుంటాం. కానీ ఒకసారి ఇట్లా మ్యారేజ్ అయ్యి అంతా అయిపోతే ఉండలేరు అసలు వస్తే గూడా. ఏదో అంటే మెయిన్‌గా ఆంటీకి ఏమంటే సంఘం కట్టాలంటారు. ఇంకా అక్కడ కూలి వాళ్ళెవరో వస్తారు, అక్కడికెళ్ళాలి. ఏదో ఒకటి చెప్పేసి మరీ వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా నెల్లూరు సైడ్ అంతా వర్షాలంట కదా! తిరుపతిలో కూడా వర్షాలు. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా బెంగుళూరులో అయితే ఎంత చలిగా ఉందంటే అసలు ఫ్రీజ్ అయిపోతున్నాం అలాగే. బాయ్ ఆంటీ ఆంటీ గుర్తుకోపోతారు ఉండండి. ఆవు వల్ల అంతా అక్కడ బిజీ అయిపోయింది. ఇది ఆంటీకా ముండాజ్ ఆంటీకా ఏదైనా ఆంటీ వాళ్ళకి ఇష్టంగా ఇవ్వు. ఇంకా ఈ 2 శారీస్ ఏమంటే చెప్పాను కదా, గంగమ్మ ఆంటీ ఒక ఆంటీ ఉన్నారు రాలేదు అని చెప్పేసి. సో, ఆ ఆంటీకి ఇంకా మున్రాజ్ ఆంటీకి ఇంకా ఈ రెండిట్లో ఏ శారీ ఇవ్వాలి అని చూసుకుంటూ ఉన్నాము. మున్రాజ్ ఆంటీ, అంకమ్మ ఆంటీ, గంగమ్మ ఆంటీ వీళ్ళేం కట్టుకోరు, వాళ్ళ పిల్లలకే ఇస్తారు, వాళ్ళే కట్టుకోవడం అనమాట. ఇంకా ఇది వచ్చేసి బ్లూ టీ. నాకు మైగ్రేన్ ఉంది కదా, ఈ మధ్య చాలా తగ్గిపోయింది, రేర్గా వస్తుంది అనమాట. లాస్ట్ టైం ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చినప్పుడు నాకు శిరీష బ్లూ టీ ఇచ్చింది. నాకు తెలియకుండానే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తర్వాత అది తగ్గిపోయిందనమాట. ఇంకా అది బాగా గుర్తుపెట్టుకో ఉన్నాను, మైగ్రేన్ తగ్గిపోయింది నాకు బ్లూ టీ తాగగానే అన్నట్టుగా గుర్తుపెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడేమంటే ఇదిగో ఈ వెదర్ నాకు పడదు, అందుకే మళ్ళీ ఇంకా బ్లూ టీ తాగాను, తగ్గిపోయింది. అబ్బా అబ్బా ఏమా చూడరు ఇక్కడ అంతా నాగని టీ షర్ట్ ఎలా అయిపోయిందో. వాడు కూడా ఆగుతాడు హరిక మళ్ళీ దాని తర్వాత. బాయ్ చెప్పు, అవ వెళ్తా ఉంది. పిజ్జు అవ పిలుస్తుంది చూడు. లేదు నన్ను ఆటోలో వెళ్తారు. పదమోహన నువ్వే. మోహన ఫేస్ చూసారా, పాపం డల్ అయిపోయింది. ఇంకా టింకు ఇలా వచ్చి వెళ్ళిపోతా ఉంటే టెడ్డీ డల్ అయిపోతుంది. ఇంకా పొద్దునుండి ఆంటీ వాళ్ళు ఎవరు లేకపోయేసరికి మున్రాజ్ ఆంటీ, అంకమ్మ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళతో భలే హ్యాపీగా ఉండింది, మంచిగా టైం స్పెండ్ చేసాం. ఇంకా ఇప్పుడేమంటే ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు, భలే బోర్ కొడుతుంది. బాయ్ టింకు, మమ్మీని అడిగానని చెప్పు. బాయ్ ఆంటీ. బాయ్. సరే. ఇంకా ఆ రోజే కరెక్ట్గా జనార్దన్ అంకుల్ అంటే హారిక వాళ్ళ డాడీ, ఆ అంకుల్ కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండా వచ్చిందనమాట. రైల్వే కూలీ లాగా ఉంటాడు చూసావా, కూలీ నెంబర్ 1 అలా రెండు కాలు ఎత్తుతున్నావేంద్రా గలీజ్గా, ఒక్కటి ఎత్తితే బాగుంది. ఎంత వేడి తాగుతున్నానంటే ఎంత గ్రేట్ రా వాడు. చెప్పు
చెప్పు. ఏం చదువులేరా, నువ్వు చెప్పు చెప్పు అనేది పడుతుంది కదా. అప్పుడు అయిపోయిందా ఫిజు, నాది ఇంకా ఇంత ఉంది ఫిజు, పట్టుకోమని పడిపోతుంది. ఫస్ట్ నువ్వే. ఏంటో మా మోహన వీడికి టీ అలవాటు చేసేస్తూ ఉంది. ఇంకా హారిక అందుకే అన్నమాట కాలేజ్కి వెళ్ళకుండా, ఇంకా రోజు కాలేజ్ కదా, అదే హాస్పిటల్కి వెళ్తుంది కదా డ్యూటీకి, సో వెళ్ళకుండా ఇంకా ఇక్కడే ఉండింది. అంకుల్కి హెల్త్ కొంచెం బాగాలేదు అనేసి. ఇంకా ఆ రోజు అంతా అసలు వర్షం అంటే వర్షము ఎలా ఉండిందంటే కరెంట్ కూడా లేదు అసలు. కరెంట్ వస్తుంది కొంతసేపు పోతుంది, వర్షము ఒక పక్క వాటర్ లేవు. అబ్బాయి ఎందుకులేండి. ఇంకా మా ఆంటీ వాళ్ళు ఆ రోజు 11:30 అలా అయిపోయింది చెన్నై నుండి వచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత నుండి కొంచెం బాగున్నారనమాట ఆంటీ. అంటే అప్పటికప్పుడు బాగా అయిపోరు, అది కొంచెం ఒక 1 వీక్ అలా పడుతుంది మళ్ళీ కరెక్ట్గా సెట్ అవ్వడానికి. నిజంగా ఆంటీ ఎంత గ్రేట్ అనిపిస్తారంటే, ఆంటీకి ఉన్న ప్రాబ్లంకి వేరే వాళ్ళు అయి ఉంటే ఆంటీ అంత యాక్టివ్గా అస్సలు ఉండరు అనిపిస్తూ ఉంటుంది. ఆంటీ సఫర్ అయ్యే ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. అది ఎవరికైనా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి అలా తెలిసి ఉంటుంది కదా, దాని గురించి వాళ్ళకైతేనే తెలుస్తుంది క్లియర్గా చెప్పాలంటే దాని గురించి. అంటే వాళ్ళు ఎలా సఫర్ అవుతారు, ఆ పెయిన్ ఎలా ఉంటుంది, సో అట్లాంటివన్నీ. ఇంకా ఆంటీ ఏమంటే బొరుగులు ఉన్నాయి కదమ్మా, బొరుగులు నువ్వు చేస్తావు కదా బొరుగులు అన్నంలాగా, అది చేసేయకూడదా అనేసి అన్నారనమాట. సో అందుకనేసి ఇంకా అదే ఉగ్గాని నేను చేస్తుంటాను కదా, అంటే సుదర్శన్ దగ్గర నేర్చుకున్నాను ఉగ్గాని చేయడము. ఇంకా మొన్న నేను కొన్ని తీసుకెళ్ళాను బొరుగులు ఇక్కడ నుండి, అక్కడ బెంగళూరులో చేశాను, అది మీతో షేర్ చేశాను కూడా. ఇంకా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. ఇంకా ఆంటీ అలా చెప్పారు కదా అనేసి చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం చాలా క్వాంటిటీ చేయడం అనమాట నేను. అంటే ఇక బెంగుళూరులో లాగా కొద్ది కొద్దిగా చేస్తే ఇక్కడ సరిపోదు కదా, అందుకని చాలామంది ఉన్నాం. ఇంకా అప్పటికి అందరిని అడిగాను, తింటారు కదరా ఉగ్గాని చేస్తున్నాను అనేసి. ఏమంటే ఫస్ట్ టైం చేయడం ఇక్కడ, ఫస్ట్ టైం అనమాట అందరు తినడం కూడా ఇక్కడ. అంటే టెడ్డీకి, యాపీకి, సుదర్శన్కి, నాకు తెలుసు దీని టేస్ట్ ఎలా ఉంటుందనేసి. కానీ ఇక్కడ ఒక్కసారేమో సుదర్శన్ అప్పుడెప్పుడో లక్ష్మి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒక సమ్మర్ హాలిడేస్లో ఒకసారి చేశాడు ఉగ్గాని బజ్జీ అన్నట్టుగా, అంతే. మళ్ళీ గుర్తులేదు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి అందరికీ. సో అందుకే అడుగుతున్నాను. చెయ్యాశమ్మ తింటాము అనేసి అంటా ఉండింది రూబీ కూడా. ఇంకా పప్పుల పొడి ఆల్రెడీ కొట్టున్నారు, సో ఆ పప్పుల పొడితో సేల్ చేసేద్దాము అన్నట్టుగా. అదే లాస్ట్లో అట్లా ఆ పప్పుల పొడియే కదా మంచి టేస్ట్ వస్తుంది ఉగ్గాని అంటే, సో అది వేసేసాను. ఇక బెంగుళూరులో అయితే లెమన్ జ్యూస్ వేయను, కాకపోతే ఇక్కడైతే అందరు ఎమ్మిగా ఉంటుంది తింటారు కదా అన్నట్టుగా లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాము. ఇంకా అంత క్వాంటిటీ చేసినా ఎంత ఎమ్మిగా వచ్చిందో, అసలు పర్ఫెక్ట్గా ఉండింది, అసలు చాలా నచ్చేసింది. కాకపోతే ఏమంటే కొంచెం మిగిలిపోయింది, ఏమంటే మరీ ఎక్కువ చేశాను. సుదర్శన్ కుమార్ వీళ్ళెవరు తినలేదనమాట, ఓన్లీ పిల్లలము మేము తిన్నాము. ఆంటీ కూడా తిన్నారు, ఆంటీ తిన్నారేమో అనుకున్నాను, ఇంకా తిన్నారనమాట. బాగుంది, నచ్చింది అన్నారు. కానీ ఇంకా ఆంటీ ఏమనుకున్నారంటే ఉగ్గాని సరిపోదు అనుకున్నారో ఏమో తెలీదు, మళ్ళీ వెళ్ళి హోటల్లో పూరీలు ఆర్డర్ చేసుకుని వచ్చారు. ఇంకా నేను మాస్టర్ తాత దగ్గర ఇద్దాము ఉగ్గాని పెట్టి అనేసి వెళ్ళాను. బాగుందా ఉగ్గాని? బాగుందా? నేనే చేసా. ఇక్కడే చేసా. థ్యాంక్స్ తాత, తిను. మళ్ళీ టీ పంపిస్తా. బాయ్. వాటరా ఇస్తా తాత. సరిపోతాయి వీళ్ళకి కదా. మా అత్తయ్య ఉగ్గాని చేస్తే మళ్ళీ పూరీలు తెప్పించారండి. ఇంకా ఆ పూరీలు చూసుకొని ఉగ్గాని కొంచెం కొంచెమే తిన్నారనమాట. ఇంకా ఆ రోజు ఇంకా పైనాపిల్ తెచ్చారు కదా అంకుల్కి, ఆ పైనాపిల్ నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తూనే ఉండింది. ఇంకా లాస్ట్కి ఆ రోజు ఈవినింగ్ కట్ చేసేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేసాను. ఇంకా మా కుమార్ ఏమంటే ఇదిగో బజ్జీలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ రోజు ఈవినింగ్. ఇంకా మేమేమంటే ఆ రోజు ఎలాగైనా గోరింటాకు పెట్టేసుకోవాలి అనుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు గోరింటాకు తెచ్చినా మోహన కోడూరుకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తెస్తుంది, అది తెస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది, ఇంకా మర్చిపోతాం దాని గురించి, అది ఉంది అని మేము ఊరికి వెళ్ళిపోతాం, అది అట్లే పాడైపోవడం. లేకపోతే మేము వెళ్ళిన తర్వాత రుబ్బుకుంటారు, మోహన శిరీష వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు మేము ఉండమన్నమాట పెట్టుకునే టైంలో. ఒక్కొక్కసారి ఏమో రుబ్బింది ఉందనేసి పంపించేది, అదేమంటే అంత పండేది కాదు. అప్పటికప్పుడు పెట్టుకుంటేనే కదా బాగుంటుంది అట్లా. కానీ ఈసారి అలా చేయకూడదు అనేసి వెంటనే ఇంకా మున్రాజు ఆంటీ అయితే ఎన్నిసార్లు చెప్పేసి వెళ్ళిందో, రుబ్బేసుకోండి అమ్మ, పెట్టేసుకోండి, ఫ్రెష్గా ఉన్నప్పుడే బాగా ఎర్రగా పండుతుంది, మళ్ళీ లేట్ చేయకండి అనేసి. ఇంకా దాంట్లో ఏమేమి వేస్తే ఎర్రగా పండుతుంది అని చెప్పేసి కూడా వెళ్ళారు. సో ఉంటుంది కదా ఒక్క పొడి, సో అది ఇంకా పెరుగు కొద్దిగా వేసుకొని మంచిగా రుబ్బేసుకోండి, మంచిగా ఎర్రగా పండుతుంది అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా ఈ గోరింటాకుని చూస్తుంటే, ఈ స్మెల్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. మా అమ్మమ్మ ఉంటుంది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందనమాట.
మా అమ్మమ్మ ఎప్పుడు మా అమ్మమ్మ చేతులకి, కాళ్ళకి గోరింటాకు ఫుల్‌గా ఎప్పుడూ ఉంటుంది. నెయిల్స్ ఎలా ఉంటదో తెలుసా? మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటే రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఎలా ఉంటుందో, మా అమ్మమ్మ నెయిల్స్ అట్లా ఉంటాయన్నమాట. నెయిల్ పాలిష్ పెట్టకుండానే రెడ్‌గా ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా అలా కలర్ పోతా ఉంది అంటే మళ్ళీ అప్లై చేసేసుకుంటదన్నమాట గోరింటాకు పెట్టుకోవడం. అంత ఇష్టంగా ఉంటుంది. అందరిని అడుగుతా ఉంటుంది పెట్టుకుంటారా? పెట్టుకో, పెట్టుకో, పెట్టుకో అనేసి మా అమ్మమ్మ ఒక పక్క పెట్టేసుకుంటా ఉంటుందన్నమాట. కాళ్ళకి, చేతులకి ఎప్పుడు పెట్టుకొనుంటుంది. కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికొస్తే మా అత్తయ్య ఏమంటే గోరింటాకు పెట్టుకుంటే గొడవలయిపోతాయమ్మా అనేసి అన్నారు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్‌కి. సో, అప్పటి నుండి పెట్టుకోను. కోన్ పెట్టుకుంటే ఏం కాదు అనేసి అది పెట్టుకుంటా ఉండేదాన్ని. ఇంకా చాలా రోజుల తర్వాత గోరింటాకు పెట్టుకోవడము. నా చెయ్యి చూసారా ఎంత రెడ్‌గా అయిపోయిందో మా అందరికి పెట్టి. సో, అంతే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.